మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. ఏ వంటలు చేయబోతున్నారో చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు గాయత్రి. గాయత్రి గారు ఎక్కడి నుంచి వచ్చారు? చందానగర్. చందానగర్. ఓకే. హలో అండి. హలో. మీ పేరు? శిల్ప. శిల్ప. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లింగంపల్లి. లింగంపల్లి. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? లేదండి, ఇక్కడికి వచ్చాక పరిచయం. ఇక్కడికి వచ్చాక పరిచయం. సో మరి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చాకే పరిచయం కాబట్టి, ఇంతకు ముందు పరిచయం లేదు కాబట్టి కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకుంటా. అవును. అవునా? ఓహో, ఇద్దరు కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉన్నారు. మరి మొత్తానికి ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేయబోతున్నారు? వాము డ్రై ఫ్రూట్ రైస్. వాము డ్రై ఫ్రూట్ రైస్. రెసిపీ వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. స్టార్ట్ చేద్దామా శిల్ప గారు? షూర్ హతేజ. ఓకే. వాము డ్రై ఫ్రూట్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాము డ్రై ఫ్రూట్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వాము 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ తగినన్ని, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన క్యారెట్ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప 1, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. స్టార్ట్ చేద్దామా శిల్ప గారు? షూర్ అండి. సో ముందుగా ఏం చేసుకుందాం? స్టవ్ ఆన్ చేసేద్దాం. ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ హతేజ. ఓకే. అది మన ఇష్టం. రైస్ బట్టి. ఓకే. నెక్స్ట్ దీనిలో పోపు దినుసులు. దీనిలో జీలకర్ర, నార్మల్ పోపు మనం ఏం వేసుకుంటామో అవన్నీ కొంచెం హీట్ కానీ. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాక కొంచెం ఫ్లేమ్ పెట్టానండి. ఇది కాస్త కొంచెం బ్రౌనిష్ వచ్చాక దీనిలో రెడ్ చిల్లీస్. ఓకే, మనకి ఎన్ని కావాలిస్తే అన్ని వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు. ఓకే, అది కొంచెం ఫ్రై కానీ ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ అయ్యాక రెడ్ చిల్లీ అన్ని వేసుకోవచ్చు. చూడండి కలర్ వస్తుంది. అలా కలర్ వచ్చేసాక గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాము. ఓకే, మీరు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ 2 యాడ్ చేస్తున్నారా? 2 యాడ్ చేస్తున్నానండి. ఏంటి బాగా స్పైసీగా తింటారా మీరు? లేదండి, నేను స్పైసీ చాలా తక్కువ తింటా. కారం ఉండదు. మిరపకాయ దీన్ని తగినన్ని వేస్తాను. ఓకే, ఇది బాగుంటుందని వేసాను. తగినన్ని గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి. ఇది ఏం చేశానంటే మధ్యలో కట్ చేశాను అనమాట. ఇవి కొంచెం తిప్పమన్నాక. ఓకే, నెక్స్ట్ మనం క్యారెట్ వేసేసుకున్నాం. క్యారెట్? ఎందుకని ఇందులో క్యారెట్? ఏంటంటే ఫ్రైడ్ రైస్ కదా, ఫ్లేమ్ చిన్న పెట్టేసి ఫ్రైడ్ రైస్ కదా, సో క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందని. ఫ్రైడ్ రైసెస్ అన్నింటికి నార్మల్గా మనం క్యారెట్ అన్నీ యూజ్ చేస్తాం. అవును, మరి మీరు అన్ని యూజ్ చేయకుండా బీన్స్ ఇవన్నీ యూజ్ చేయకుండా జస్ట్ క్యారెట్, ఆలు మాత్రం యూజ్ చేస్తారు. ఎందుకంటే వాముని అది డామినేట్ చేయొద్దు అనమాట. అన్ని వేస్తే అవి ఎక్కువ అయిపోతాయి కదా, సో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని వేసేస్తాను. నెక్స్ట్ దీనిలో క్యారెట్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. ఓకే, తగినన్ని అన్ని వేసేనా? ఓకే, సో డ్రై ఫ్రూట్స్ అంటే మీరు బాదాం, కాజు వేశారు. ఎక్కువ కాజు వేసాను, ఎందుకంటే కాజు ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఓకే, బాదం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నాకు కాజు ఎక్కువ ఇష్టం కాబట్టి. మీకు ఎక్కువ ఇష్టం కాబట్టి కాజు వేస్తున్నా. దీనిలో బాయిల్ చేసిన ఆలు అన్నమాట. ఓకే, యాక్చువల్లీ బాయిల్ చేసుకోకుండా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది. అవును, అలా బాయిల్ అవ్వడం కూడా కష్టం. ఆలు క్యారెట్ కొంచెం మనకు పచ్చిగా ఉన్నా మనకు అదేం ప్రాబ్లం రాదు, కానీ ఆలు అలా వస్తే తినలేము. అవును, సో నేను ముందే బాయిల్ చేసుకున్నాను. కొన్ని ఆనియన్స్. అది ఆనియన్స్ ఇప్పుడు వేస్తున్నారు ఏంటి? ఫస్ట్ వేస్తారు. ఇది కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. సో ఇది కూడా ఆప్షనల్, మన ఇష్టం. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జనరల్ గా ఆనియన్స్ ఫ్రైడ్ రైస్ లో చాలా తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి నేను బాగా యూజ్ చేస్తాను. ఓకే, కరివేపాకు వేసుకున్నాం. ఓకే, అది కొంచెం చిట్పట్టమన్నాక దీనిలో కొంచెం సాల్ట్ వేసేద్దాం. ఓకే, తగినంత సాల్ట్. ఓకే, కొంచెం అవన్నీ సాల్ట్ వేసేస్తే కొంచెం వాటరీగా వస్తుంది కదా, మనకి ఏమన్నా కుక్ అవ్వకుండా దీనిలో కొంచెం కుక్ అయిపోతాయి. ఓకే, చూడ హతేజ ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ మనము ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. నేను ఏం చేశానంటే వాముని జీలకర్ర కొంచెం వేసాను, ఎక్కువ కాకుండా, ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి. వాము జీలకర్ర 2 ఫ్రై చేసి కచ్చపచ్చగా దంచేసాను అన్నమాట. మిక్సీ కంప్లీట్ గా పట్టలేదు, దంచేసాను. ఓకే, కొంచెం ఏం చేద్దామంటే సరిపడినంత. ఓకే, ఓకే,
వాము రైస్ కాబట్టి కొంచెం పడుతుంది బాగానే. ఓకే కొంచెం జీలకర్ర మిక్స్ చేశారు కాబట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఓన్లీ వాము ఫ్లేవర్ యాక్చువల్లీ పెద్దగా మనకి అది తింటున్నప్పుడు అదేదో కషాయం తింటున్నట్టు తాగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తారు కదా ఎక్కువ వాము. ఎక్కువగా ఎవరు తినడానికి ఇది ఇష్టపడరు, కానీ వాము డైజెషన్ కి చాలా ఇదిగా ఉంటుంది. అవును. సో అయితే ఫ్రై అయిపోయింది కదా, మరి ఎక్కువ చేయొద్దు, ఎందుకంటే అది ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే కదా, మాడిపోద్ది అనమాట. సో అది జస్ట్ ఫ్రై అయిపోయాక కొంచెం గరం మసాలా, నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఇది వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే సో అది వేసాము. ఓకే నెక్స్ట్ రైస్ యాడ్ చేద్దాం. వేసాను, కాకపోతే నేను ఓన్లీ వెజిటబుల్స్ కి సరిపడంత వేసాను, కొంచెం యాడ్ చేస్తాను. నాకు ఎందుకో సరిపోదు అనిపిస్తుంది, సో యాడ్ చేస్తాను. మీ ఇష్టం చూసుకుని వేసుకోండి. కొంచెం బాగా కలిపేసి నేను కొత్తిమీర కూడా ఇంకోటి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అది కొత్తిమీర ధనియా స్మెల్ వచ్చేస్తుంది, వాముని డామినేట్ చేస్తుంది అని చెప్పేసి అది కూడా అవాయిడ్ చేసి కరివేపాకు ఎక్కువ వేసాను అన్నమాట. సో మీరు ఏం చేస్తుంటారు శిల్ప గారు? నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ అండి, బాబు 1 year. ఓకే. సో లాంగ్ లివ్ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా సైలెంట్ అందరూ అలానే అంటారు, అలా ఏం లేదు. ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడుతుంటారా? బాగా బాగా. ఓ మరి మీ ఆయన ఎలా? మరి ఆయన సైలెంట్ కాబట్టి సెట్ అయింది అనమాట. అయితే సెట్ అయిపోయింది. సో ఆయన వింటూ ఉంటారు, మీరు మాట్లాడుతూ ఉంటారు. అది మరి 1 year బాబు అంటున్నారు, ఆఫీస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంక ఇప్పుడు లాంగ్ లీవ్ తీసుకున్నాండి 1 year. సో 1 year అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. 1 year లో ఉండలేదన్నమాట, ఎవరి దగ్గర ఉండలేదు, అలవాటు కాలేదు, తప్పలేదు, ఆఫ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ట్రై చేస్తూ ఉన్నాం అనమాట, వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఓకే. ఇప్పుడు మాత్రం వదిలేస్తాడా మిమ్మల్ని మీరు జాబ్ చేసుకోవడానికి? ఇప్పుడు అసలుకే వదలరు కదా. తీసుకో అయితే మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే శిల్ప గారు, తప్పకుండా. మీరు యాంకరింగ్ బాగుంటుందండి, అసలు నాకన్నా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి. అది అలానే అనిపిస్తుంది, రోజు ఇంట్లో చూసే వాళ్ళకి వద్దులేండి అనిపిస్తుంది. అవునా? మేబీ ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కంటిన్యూస్ గా అలా మాట్లాడుతూ ఉంటే కొంచెం కష్టమే. లేదులేండి, అలా ఏం మాట్లాడను, సిచ్యుయేషన్ బట్టే మాట్లాడతా, వచ్చే వాళ్ళకు బోర్గా ఉండొద్దు. అయ్యో, మాట్లాడే వాళ్ళు ఉంటే బోర్ ఉండదండి, ఇంకా కొంచెం ఎక్కువ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఓకే 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 హరితేజ, కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. అయిపోయిందా? ఇంకేమన్నా చేస్తారా? అయిపోయింది హరితేజ. సో వాము డ్రై ఫ్రూట్ రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఓకే, వేడి వేడిగా వాము డ్రై ఫ్రూట్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వాము డ్రై ఫ్రూట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. వాము, జీలకర్ర వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత వాము, జీలకర్ర పొడి, గరం మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వాము డ్రై ఫ్రూట్ రైస్ రెడీ.